ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఎంతో విశ్వసనీయతను సంపాదించుకున్న ఓ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించింది. అన్ని రకాల వర్గాల ప్రజల నుంచి వారి అభిప్రాయాలను సేకరించింది. తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల నుంచి 114 స్థానాల వరకు వస్తాయి. ఒకే ఒక అభిప్రాయం, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ఘంటాపథంగా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఓట్లు పడే శాతం తక్కువే. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజలు ఎక్కువ శాతం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 55 సీట్ల నుంచి 69 సీట్ల మధ్యలో. అయితే ఈ సంస్థ గతంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆ తర్వాత టీఆర్ఎస్కు వచ్చిన సీట్ల సంఖ్యకు సరిసమానంగా సరిపోయాయి. ఇప్పుడు ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే నిర్వహించి తమ నివేదికను వెల్లడించింది. ఆ వివరాలేంటో ఒకసారి మీరు చూడండి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయంటే చాలా జాతీయ సంస్థలు, స్థానిక మీడియా సర్వేలు చేస్తుంటాయి. ఒక సంస్థ ఈ పార్టీ అనుకూలంగా ఉందంటే ఇంకో సంస్థ ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని చెప్తూ ఉంటాయి. కానీ వాళ్ళు షాంపిల్స్ తీసుకునేటప్పుడు రాష్ట్రం అంతా కలిపి 5,000 10,000 షాంపిల్స్ తీసుకొని సర్వే రిపోర్ట్ ఇస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం జర్నలిస్టులు అనేవాళ్ళం, లేకపోతే సర్వే చేసే సంస్థలు కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరు టచ్ చేసి ఆ షాంపిల్స్ తీస్తే అసలు ఎవరు గెలుస్తారనేది మనకు రిజల్ట్ వస్తుంది. మొన్న 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సంస్థలు, అందులో లగడపాటి సంస్థ కూడా మా కూటమి విజయం సాధిస్తుంది, మా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. నేను తెలంగాణలో అఫీషియల్ ప్రెస్ అనే సంస్థతో మా ETV9 సంస్థ కలిపి సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే నిర్వహించిన తర్వాత నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులతో కానీ బయట కానీ చెప్పినప్పుడు టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ వస్తుంది, 72 నుంచి 87 స్థానాల్లో విజయం సాధిస్తుందని డిసెంబర్ 5వ తారీఖు నాడే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందరికి చెప్పడం కూడా జరిగింది. నా రిపోర్టు చాలామంది నమ్మలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే 88 స్థానాలు టీఆర్ఎస్కి వచ్చేసరికి ఆహా ఓహో నీ సర్వే అద్భుతంగా చేసావు, మొదలు ఎవరైతే నన్ను ఎగతాళి సర్వే చేశానంటే ఎగతాళి చేసిన మాట్లాడిన వాళ్ళ అద్భుతంగా చేసావన్నా, మరి నువ్వు ఎందుకు మీడియాకు చెప్పలేదు, ఇదంతా ఏదో ఫ్రెండ్స్కి చెప్పి అందరూ షేర్ చేసేదో వాట్సాప్లో ఇట్లా పంపించావు, కానీ మీడియాకు చెప్పుంటే బాగుండేది కదా అని అన్నారు. దగ్గరి మిత్రులే క్షేత్రస్థాయిలో వెళ్లకుండా, అక్కడ పబ్లిక్ ఒపీనియన్ చూడకుండా హైదరాబాద్లో కూర్చొని లేకపోతే ఢిల్లీలో కూర్చొని ఇది మాది జాతీయ ఛానల్స్ నేషనల్ ఛానల్స్ అని చెప్పేసి రిపోర్టు తప్పుడు ఇచ్చారు. నన్ను ఎప్పుడైతే వాళ్ళు నా సర్వేను వాళ్ళది రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను అభినందించడం ఈ విషయం. ఆ తర్వాత చాలామంది నన్ను మెచ్చుకున్నారు కూడా తెలంగాణలో. అదే స్ఫూర్తితోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, అక్కడ కూడా మా టీంతో సర్వే చేస్తే ఎలా ఉంటుందని ఇక్కడ politicalfactory.com ETV9 సంయుక్త ఆధ్వర్యంలో నేను సర్వే నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 19వ తారీఖు నుంచి
మార్చి 4వ తేదీ వరకు నేను ఆంధ్రప్రదేశ్లో సర్వే నిర్వహించాను. నా టీములు చాలా కష్టపడి పనిచేస్తాయి. అయితే నేను విజయవాడలో సర్వే ప్రారంభించే ముందు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది అని భావించాను. కానీ క్షేత్రస్థాయిలో పల్లెలకు వెళ్ళిన తర్వాత, గ్రామాల్లో పర్యటించిన తర్వాత, అక్కడ ఎక్కడైతే తెలంగాణలో వార్ వన్ సైడ్ ఎలా అయిందో ఆంధ్రప్రదేశ్లో కూడా వార్ వన్ సైడే ఉంది. అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. చాలామంది ఎన్ని స్థానాలు టీడీపీకి వస్తాయి, ఎన్ని స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, ఎన్ని స్థానాలు జనసేనకు వస్తాయని అడిగారు నన్ను. నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరూ సర్వే చేసేది ఒక నియోజకవర్గంలో 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో తిరుగుతారు. నేను తెలంగాణలో సర్వే చేసిన, ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పటికీ కూడా ఒక నియోజకవర్గంలో 80 నుంచి 100 గ్రామాలు ఉంటే నేను 90% గ్రామాలు టచ్ చేశాను. ఉదాహరణకి తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గంలో 130 గ్రామాలు ఉంటే నేను 112 గ్రామాల్లో శాంపిల్స్ తీసి సర్వే చేశాను. అలాగే పాలకుర్తితో పాటు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ స్థాయిలో, అంతకన్నా 10 గ్రామాలు ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా ఆ స్థాయిలో నేను శాంపిల్స్ తీసి ఆ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. తెలంగాణలో నేను చేసిన సర్వే వాస్తవం 100% కరెక్ట్గా అయినందుకు నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచింది. ఆ స్ఫూర్తితో నేను ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే నిర్వహించినప్పుడు నేను ఏదైతే తెలంగాణలో ఎన్ని గ్రామాలు టచ్ చేశానో ఇక్కడ కూడా అదే. నేనంటే నా టీం మొత్తం, నేను ఒక్కని కదా, చాలామంది. ఉదాహరణకి కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో 80 గ్రామాల పైగా ఉన్నాయి. నేను అందులో 65 గ్రామాల శాంపిల్స్ తీశాను. అలాగే మన నందిగామ శాసనసభ నియోజకవర్గంలో కూడా 58 గ్రామాలలో శాంపిల్స్ తీశాను. ఇలా చాలా నియోజకవర్గాలలో మినిమం 50, మ్యాక్సిమం 70-80 గ్రామాలు శాంపిల్స్ తీస్తే నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ చంద్రబాబు మీద పాజిటివ్గా ఉంది. చంద్రబాబు మీద పాజిటివ్ ఉన్న అంశాలను మనం తర్వాత చెప్దాం. కానీ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద మా సర్వే మేము చేసిన ఈ శాంపిల్స్ తీసిన దాంట్లో మాకు వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం మేము అందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల నుంచి 114 స్థానాల వరకు వస్తాయి. మినిమం 99, మ్యాక్సిమం 114. ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దానికి కారణం నేను తర్వాత చెప్తాను. వైఎస్ఆర్సీపీకి 55 సీట్ల నుంచి 69 సీట్ల మధ్యలో వస్తున్నాయి. జనసేనకు 2 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు ఆ పార్టీ ఇలా పేర్లు ఎత్తే సందర్భం నాకు ఎక్కడ కనిపించలేదు. నేను ఒక జర్నలిస్ట్గా నాకు ఈ 32 సంవత్సరాల అనుభవంతో నేను ఎప్పుడు ఏ సర్వే చేసినా ఏం చేసినా 100% కరెక్ట్ అయింది. ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 100% వస్తున్న ఈ మా రిపోర్ట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. కానీ సేమ్ ఎక్కడైతే మనకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ చాలామంది మీడియా మిత్రులు కానీ బయట వాళ్ళు కానీ నాతో కామెంట్ చేసింది ఏంటంటే, మహాకూటమి వస్తుంది, నీ సర్వే తప్పు అన్నారు. సరే రాని చూద్దామన్నా, అప్పుడు నేను చేసిన సర్వే రిపోర్ట్ తెలంగాణలో వచ్చేసింది. నేను 87 చెప్పాను, మ్యాక్సిమం 85 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది. ఇప్పుడు కూడా నాకు ఎదురైన పరిస్థితి ఏంటంటే, నేను విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి తిరుగుతున్నప్పుడు కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులు కావచ్చు, బయట వాళ్ళ మిత్రులు కావచ్చు, నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. కానీ కలిసి ఏముందన్న రిజల్ట్ అడుగుతారు. నేను చెప్పాను, నేను సర్వేకి వచ్చినప్పుడు 2 పార్టీలు నువ్వా నేను అన్నట్టు ఉంటే అనుకున్నాను. కానీ టీడీపీకి చాలా అనుకూలంగా ఉంది. టీడీపీ ఇన్ని స్థానాల నుంచి ఇన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు
ఓడిపోతే అభివృద్ధి ఆగిపోద్ది అనే ఒక భయంలో ఉన్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు వస్తేనే బాగా అభివృద్ధి అవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. దాంతోపాటు ఈ 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, అందరు పెన్షన్లు అందించడం, తర్వాత పసుపు కుంకుమ కార్యక్రమం కూడా 10,000 మహిళలకు ఇవ్వడం, అదొక టానిక్లా పనిచేస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను తెలంగాణలో చూసిన అక్కడ రైతు బంధు పథకము, పెన్షన్లు టీఆర్ఎస్కు అనుకూలం. తర్వాత ఒక ఉద్యమకారుగా, ఉద్యమ నేతగా చంద్రశేఖరరావుకి ఎలా అయితే అనుకూలత ఉన్నదో, అభివృద్ధిలో ఇలా బాగా చేస్తాడని ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా నమ్ముతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారిని ఎలా నమ్మారో ఆంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా నమ్ముతూ ఉన్నారు. నేను అనుకుంటున్నా తెలంగాణలో ఎలాంటి ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చాయో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నేను కేవలం ఒక 2-3 గ్రామాలు 5 గ్రామాలు తిరిగి చెప్పడం కాదు. చాలా నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 60 గ్రామాలు, 65 గ్రామాలు, 70 గ్రామాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. దాంతో చెప్తా ఉన్నా నేను, మీరు చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇంకా టీడీపీకి ఇంకా పెరిగిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇంకొక విషయానికి వస్తే, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యక్తిగతంగా కూడా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంకా భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అందులో. ఉదాహరణకు గన్నవరంలో డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. కొన్ని గ్రామాల్లో వెళ్తే ఈ వంశీ గారు మాకు ఆయన సొంత డబ్బులతో మాకు ఈ నీళ్లకు అవి వేయించాడు, లేకపోతే రోడ్లు వేయించారు, లేకపోతే ఆసుపత్రికి చూపించారు, అంటే ఏ ఆపద వచ్చినా చేస్తారు అనే ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలనేవాడు. అదేవిధంగా మీకు ఈ పసుపు కుంకుమ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, తర్వాత పెన్షన్స్, ఇవన్నీ బాగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ చాలామంది కూడా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. మీకు ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల శాంపిల్స్ నేను నీకు ఇవ్వలేను, కానీ 1-2 నేను తిరిగిన అన్ని నియోజకవర్గాలలో 1-2 నియోజకవర్గాలకు మీకు శాంపిల్స్ నేను ఏ ఊర్లో ఎన్ని శాంపిల్స్ తీసాము, దాంట్లో టీడీపీకి ఎన్ని, వైఎస్ఆర్సీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, అదర్స్ ఎన్ని, అంటే ఏది చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎందుకు చెప్పాలండి, మేము ఏ పార్టీకి ఓటు వేసుకుంటాం ఎన్నికలు, మీకు చెప్పాల్సిన రూల్ ఉందా? మేము చెప్పమన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళను కూడా అవి ఇంకో అపోజిషన్ పార్టీ కలిపినప్పటికి కూడా ఆ రేంజ్కి అందుకోలేని పరిస్థితులు ఉన్నారు. అంటే అబోవ్ 50% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఒక రాయలసీమ విషయానికి వస్తే మాత్రం అక్కడ నువ్వా నేనన్న పోటీలో ఉన్నది. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి రాయలసీమలో. మిగతా ఈ జిల్లాల విషయానికి వస్తే, అంటే మనకు రాయలసీమతో పాటు నెల్లూరు అదంతా నువ్వా నేనన్న పోటీ అట్లా వచ్చేస్తే, గుంటూరు నుంచి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇట్లా ఈ విధంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం వెళ్తుంటే ఇదంతా వన్ సైడ్ టీడీపీకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం అవుట్ రైట్ టీడీపీ ఎక్కువ స్థానాలు బాగా. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఛానళ్ళల్లో పబ్లిసిటీకి ఇవ్వాలనుకుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి అక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు, అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేను సర్వే చేసినప్పుడు మీడియాకు ముందే చెప్పాను ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా మీడియాకు చెప్పేవాడిని. కానీ ఎవరైతే నేను చేసిన అప్పుడు సర్వే అయిన వాళ్ళు ఎగతాళి చేసినట్టు మాట్లాడినలో రిజల్ట్ వచ్చిన తర్వాత నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కాదు, నేను ముందు చెప్పడం, ఇవన్నీ చేసడం, పబ్లిసిటీ చేసుకోవడం నాకు అవసరం లేదు. ఇది కూడా ఎందుకు చెప్పాల్సిందంటే, ఒక 4 రోజుల ముందైనా ఈ రిపోర్ట్ చెప్పగలిగిన రైలు రమేషన్ ఇప్పుడు అప్పుడు చెప్పింది, నేను తెలంగాణలో చెప్పింది, నేను వాట్సాప్లో నీకు సీట్లు గెలుస్తారని నేను ఎవరికైతే రిపోర్టు పంపించానో అది మీకు అందరికి చెప్పుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ముందు ఒక వీడియో చేసి అది చేద్దామని, అది మా ఈటీవీ నేను ఛానల్లో పెట్టుకుందామని నేను ఇది చేస్తూ ఉన్నా. మీరు చూడండి, క్షేత్రస్థాయిలో వెళ్ళిన సర్వే కరెక్టు. ఈ జాతీయ ఛానళ్ళు ఇవన్నీ చెప్పుకొని వాళ్ళు ఎక్కడెక్కడో మీద కూర్చొని చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మేము క్షేత్రస్థాయిలో వెళ్ళాం, ఖచ్చితంగా
99 స్థానాల నుంచి 114 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని నేను నా సర్వే రిపోర్ట్ ప్రకారం భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు పూర్తి అయితే మాకు బాగుంటుందనేది ఒకటి. మన ఇక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు అయితే చేయగలుగుతారు అంటున్నారు. అమరావతి నిర్మాణం కూడా ఆయనతో అవుతుందని అనుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు కొందరు ప్రేమతో, కొందరు భయంతో. ప్రేమతో అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చాలా ఫ్యాక్టరీలు అది చేస్తారు, చాలా చేస్తున్నారు అనే ఆశతో ఉన్నారు. ఇంకొంతమంది భయం, డబ్బుని ఈయన ఓడిపోతే ఆగిపోతుంది అన్న భయంలో కొంతమంది ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్. కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఎమ్మెల్యేల పనితీరే కాకుండా అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల మీద చంద్రబాబే ప్లస్ పాయింట్ అయిపోతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది కేసీఆర్ గారు అంటే చంద్రశేఖరరావు గారి ముఖం చూసి ఓట్లేసిళ్ళు, జనం చంద్రశేఖరరావు గారిని నమ్మిళ్ళు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జనం కూడా, పబ్లిక్ కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని ఆశతో ఉన్నారు కనుక ఆ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.